హైవ్యూస్ మన స్వార్థం కోసం కాకుండా ఎదుటివారి బాగు కోసం చేసే పనైనా కోరే కోరికైనా ఆ భగవంతుడు తీరుస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సీరియస్లీ అండి, మన కోసం కాకుండా కష్టాల్లో ఉన్నటువంటి వారి కోసమో, బాధల్లో ఉన్నటువంటి వారి కోసమో, ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి కోసమో మనం కోరే కోరికలు, ప్రార్థించే ప్రార్థనలు ఖచ్చితంగా పంచభూతాలు ఆ భగవంతుడు నెరవేరుస్తారండి. శ్రీతేజ్ విషయంలో లక్షల మంది, కోట్ల మంది కోరుకుంటున్నది ఒకటే, ఆ పిల్లోడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. వెంటిలేటర్ ఉంచి కొన్నాళ్ళు, వెంటిలేటర్ తీసుకొన్నాళ్ళు. ఇదిగో ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడంట. అల్లు అర్జున్ వచ్చిన తర్వాతైనా, అల్లు అర్జున్ మాట విన్న తర్వాతైనా, అల్లు అర్జున్ స్పర్శ తాకిన తర్వాతైనా ఆ పిల్లోడిలో మార్పు రావాలి. ఇదే కదా మనం అంతా కోరుకున్నాం. నేను వీడియో కూడా ఇదే కదా ఇచ్చాం. నిజంగా అద్భుతం అంటే ఇదేనేమో. ఆ పిల్లోడికి యాంటీబయాటిక్స్ అవసరం ఇక లేదు, ఆ పిల్లోడికి యాంటీబయాటిక్స్ ఆపేసాం అని చెప్పేశారు. అంటే ఇంటర్నల్ గా వచ్చేసి ఆల్మోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ లేనట్టు, యాంటీబయాటిక్స్ అవసరం లేనట్టు, నార్మల్ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతున్నట్టు. మేబీ అద్భుతం అంటే ఇదేనేమో. మనమంతా కోరుకునే దానికి సంబంధించేసి ఆ భగవంతుడు ఇప్పుడు ఆ పిల్లవాడిని త్వరగా బ్రతికించబోతున్నాడు. అని బ్రతికే ఉన్నాడు. దట్ మీన్స్ క్షేమంగా బయట పడైపోతున్నాడు. దట్ మీన్స్ క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ చేయించిపోతున్నాడు. నిన్న అల్లు అర్జున్ ఆ పిల్లోడిని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పింది కూడా రికవర్ అవుతున్నాడండి, బట్ బ్రెయిన్ పరంగా అన్నప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తే మేము ఎన్ని రోజులు డిశ్చార్జ్ అయ్యి చెప్పొచ్చు, బట్ ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నారు. అల్లు అర్జున్ వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి తర్వాత ఊహించిన విధంగా మార్పు ఆ పిల్లోడిలో. దాన్ని వీళ్ళు ఏదైతే ఆ పిల్లోడికి మెడిసిన్స్ ఇస్తున్నారో అది మరలా రీచెక్ చేసి ఇక బాడీలో మంచి మార్పే వస్తుంది, యాంటీబయాటిక్స్ అవసరం లేదు అని యాంటీబయాటిక్స్ ఆపేశారు. బ్రీత్ రిలేటెడ్ క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి, శీతాకాలం కాబట్టి వెంటిలేటర్ అయితే ఉంచున్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న ఆ భగవంతుడిని మరణించినటువంటి తన తల్లి రేవతి ఎవరైతే ఉన్నారో ఆమె ఆ యముణ్ణి ప్రార్థిస్తుందా, ఆ హరుడైనటువంటి శివుణ్ణి ప్రార్థిస్తుందా, ఏదో ఒకటి చేసి ఈ పిల్లవాడిని బ్రతికించుకుంటే, ఆ పిల్లవాడు క్షేమంగా ఆసుపత్రి డిశ్చార్జ్ అయితే చూడటానికి, ఆ మాట వినటానికి ప్రపంచం తెలుగు వారంతా ఎదురు చూస్తున్నారు. చాలా మంది పిల్లలు ఆసుపత్రి అడ్మిట్ అవుతున్నారు, ఇటువంటి ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ పిల్లోడి గురించి ఎందుకంటే ఆ పిల్లోడిని పుష్పని అందరూ అంటూ ఉండటం వల్ల తనను తాను పుష్పాలకు ఇమాజిన్ చేసేసుకున్నాడు, డాన్సులు ప్రాక్టీస్ చేశాడు, డైలాగులు చెప్తున్నాడు. చదువుకునే వయసులోనే, పసిపిల్లడు ఉన్నటువంటి ఈ తరుణంలోనే అల్లు అర్జున్కి వీరాభిమాని అయ్యాడు. సినిమాకి వెళ్దానంటే కొడుకు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఆ తండ్రి తీసుకెళ్లాడు తన కూతురిని తన భార్యతో కలగలిపి. బట్ అనుకోకుండా జరిగినటువంటి దుర్ఘటన, తన తల్లి చనిపోయింది. చివరి వరకు బిడ్డను కాపాడడానికి ఆమె ప్రయత్నిస్తోంది. ఆమె చనిపోయినా సరే ఆమె చెయ్యి ఆ పిల్లోడిని పట్టుకుని ఉంది. అంటే బిడ్డను కాపాడుకుంటూ ఉంది ఆమె. బట్ ఆ తల్లి కన్ను మూసింది. ఆమె ప్రాణాలను ఇక్కడ పణంగా పెట్టి మరి పిల్లోడిని కాపాడింది. బట్ ఆ పిల్లోడు చావుబతుల మధ్య ఉన్నాడు. ఆ పిల్లోడు బతకాలి, ఇది కదా అందరు కోరుకుంటుంది. అండ్ ఒక పక్క అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీ ఊహించినటువంటి అతి పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి. రేపు సంక్రాంతి రాబోతున్న ఒక్క సినిమా కూడా టికెట్ల పెంచాలి హైదరాబాద్. దెన్ సో కొన్ని మరణాలు, అవి మరణాలు కాదండి, ఓ రకంగా వ్యవస్థలో వచ్చేసి ఒక టర్నింగ్ పాయింట్ అనొచ్చు, లేదన్నప్పుడు ఒక మార్పు స్వీకారం చుట్టే ఒక గేమ్ చేంజర్ లాంటిది కూడా అనొచ్చు. అలా ఇప్పుడు శ్రీతేజ్ గారు కోలుకున్నాడు అంటే వ్యవస్థలో ఊహించినటువంటి మార్పులు అయితే వస్తాయి, జనాల్లో కూడా అవేర్నెస్ అయితే వస్తుంది. అందుకే శ్రీతేజ్ బ్రతకాలి, ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి రావాలి.